హలో ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరులో ఉన్నాను. ఇది ఇక్కడ ఫేమస్ గోదావరి మాత విగ్రహము. ఈ పక్కనే గోదావరి గట్టు మీకు కనిపిస్తుంది కదా హోర్డింగ్స్, దాని వెనకాల గోదావరి. ఇప్పుడు ఈ కొవ్వూరుకి ఏలూరు జిల్లాలోని జీలుగుమిల్లిని కలుపుతూ ఒక కొత్త హైవే శాంక్షన్ అయింది. ఇక్కడికి వచ్చే కొత్త హైవే పేరు చెప్పగానే మనకి ఆల్రెడీ ఎండింగ్ దశలో ఉన్నటువంటి ఖమ్మం దేవరపల్లి హైవే గుర్తుకొస్తుంది, గ్రీన్ఫీల్డ్ హైవే. అది కూడా ఇక్కడికి చాలా దగ్గరలోనే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కొత్త హైవే ఎందుకు అంటే, ఈ కొవ్వూరుని ఈ గోదావరి మాత విగ్రహం వెనకాలే పోలవరంతో కలిపే ఒక రూట్ ఉంది. గోదావరి గట్టు వెంబడి వెళుతుంది. చాలా ఇంపార్టెంట్ ప్లేసులు టచ్ చేసుకుంటూ వెళుతుంది. టూరిజం పరంగాను ఈ ట్రాన్స్పోర్ట్ పరంగాను అత్యంత ముఖ్యమైన దారి అది. కానీ చాలా చిన్న దారి గోదావరి గట్టు వెంబడే ఉంటుంది. ఇప్పుడు దాన్ని 2 వరుసలుగా నిర్మించాలని, హైవేగా నిర్మించాలని కేంద్రం డిసైడ్ అయింది. ఆ విషయాన్ని ఇక్కడ ఎంపీ, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి స్వయంగా తెలిపారు. 86.7 అంటే దాదాపు 87 కిలోమీటర్ల పొడవైన ఈ హైవే కొవ్వూరుని ఏలూరు జిల్లాలోని జీలుగుమిల్లి అనే ఒక ఏజెన్సీ గ్రామం ఉంది, దానితో కలుపుతుంది. అత్యంత ముఖ్యమైన ఈ హైవే డీటెయిల్స్ మీకు వివరిస్తాను, వచ్చాయి. దీన్ని ఆనుకునే ఈ రోడ్ అయితే ఉంటుంది. చాలా చిన్నగా ఉండడం వల్ల ఇక్కడ స్కూల్ పిల్లలకు కానీ, ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి ఇక్కడ స్కూళ్ళకి కాలేజీలకి వాళ్ళు చదువుకోవడానికి రావాలి, పోలవరం ఆ ఏరియాల నుంచి. వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ట్రాన్స్పోర్ట్ పరంగా. అలాగే ఈ ఇక్కడ ఎక్కువ ఇసుక ర్యాంపులు ఉంటాయి, పోలవరం పనులు జరుగుతున్నాయి కాబట్టి దుమ్మంతా వచ్చి ఈ రోడ్డు పైన పడిపోతుంటుంది. చాలా చాలా ఇబ్బంది కలిగించే జర్నీ ఇదంతా. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోతే స్ట్రైట్గా మనం పోలవరం వెళ్ళిపోతాం. 30 కిలోమీటర్లు వెళితే చాలు. ఎంత సీనిక్ బ్యూటీ ఉంటుందంటే ఈ రూట్లో, సినిమా చెట్టు అని ఉంటుంది కదా కుమారదేవంలో, ఆ ఊరిని టచ్ చేసుకుంటూ వెళుతుంది అనమాట. సినిమా షూటింగ్లన్నీ అక్కడే జరుగుతూ ఉంటాయి ఎక్కువగా. కుమారదేవం దాటిన తర్వాత మనకి పట్టిసీమ వస్తుంది, పట్టిసీమ బ్యారేజ్, అలాగే పట్టిసీమ టెంపుల్ ఈ రూట్లోనే తగిలితే. ఇంకొంచెం ఎదరికి వెళితే తాళపూడి, అది దాటితే పోలవరం. పోలవరం వరకు ఇంకా ఎక్కడ డైవర్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. పోలవరం వెళ్ళిపోయిన తర్వాత లెఫ్ట్కి ఈ రోడ్డు వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతే జీలుగుమిల్లి అనమాట. అవన్నీ కూడా ఏజెన్సీ గ్రామాలు. ఇలా వెళితే ఒక 30 మైదాన గ్రామాలు తగులుతాయి, అంటే టోటల్గా ఈ రూట్ మొత్తం మీద. అలాగే ఒక 100 ఏజెన్సీ గ్రామాలు తగులుతాయి. అంటే దాదాపు 130 గ్రామాలను టచ్ చేసుకుంటూ అటు గోదావరి నది ఒడ్డున వెళుతుంది. అలాగే ఏజెన్సీలో అడవి మధ్యగా కూడా ఈ రోడ్డు వెళుతుంది. సో చాలా అద్భుతమైనటువంటి టూరిజాన్ని ప్రమోట్ చేసే రోడ్డుకి ఇది మారే అవకాశం ఉంటుందనేది ప్రభుత్వం ఆలోచన. అందుకే దీన్ని కేవలం ట్రాన్స్పోర్ట్ పరంగానే కాదు, టూరిజం పరంగానూ డెవలప్ చేయాలనేది కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన. దానికి తగ్గట్టుగానే దీన్ని ప్లాన్ చేసి ఈ మనీ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేస్తున్నారు, శాంక్షన్ చేశారు. చాలా త్వరలోనే ఈ పనులు మొదలవుతాయని చెప్తున్నారు. ఇదిగో ఇప్పుడు కొత్తగా వస్తున్న హైవే ఇక్కడే వస్తుంది. ఈ రోడ్డునే డెవలప్ చేసి 2 వరుసలుగా నిర్మిస్తారు. అక్కడ ఫ్లైఓవర్ మీద, అంటే ఆ రోడ్డు బ్రిడ్జ్ మీద మీకు వాహనాలు వెళ్తున్నాయి కదా, అదే విజయవాడ విశాఖపట్నం మధ్య కొత్తగా నిర్మించిన గామన్ బ్రిడ్జికి సంబంధించిన భాగం. ఇప్పుడు విజయవాడ విశాఖపట్నం మధ్య చాలా దూరం అయితే తగ్గిపోయింది. ఇంతకుముందు రావులపాలెం దగ్గర నుంచి మొత్తం రౌండ్ తిరగాల్సి వచ్చేది, లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే వాహనాలని. ఇప్పుడు ఈ గామన్ బ్రిడ్జ్ కట్టడం వల్ల డైరెక్ట్ ఇటు విజయవాడ దగ్గర నుంచి గుండుగోలను, ఇలాంటి భీమడోలు వీటి మీదుగా వచ్చేసి ఈ గామన్ బ్రిడ్జ్తో వెళ్ళిపోతున్నాయి. దగ్గర దగ్గర 40 కిలోమీటర్ల పైగానే దూరం కలిసి వస్తుంది. ఇప్పుడు ఆ గామన్ బ్రిడ్జ్ని వదిలేసి కొత్తగా దీన్ని కూడా డెవలప్ చేయడం వల్ల, హైవే వల్ల ఇంకా దూరం తగ్గిపోతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఖమ్మం దగ్గర నుంచి కడుతున్నారు కదా ఒక దేవరపల్లి వరకు గ్రీన్ఫీల్డ్ హైవే. ఆ రూటు దారిలోనే, అంటే జీలుగుమిల్లి దగ్గర విడిపోయి కన్నాపురం మీదుగా పోలవరం వచ్చి, పోలవరం నుంచి ఇదిగో ఈ రోడ్డు కింద వచ్చేస్తుంది అనమాట. ఇది టోటల్గా 87 కిలోమీటర్లు. సో ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ హైవే మొత్తం జర్నీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఈ వాహనాలకి, హైదరాబాద్ నుంచి వచ్చేవి. జీలుగుమిల్లి దగ్గర కట్ చేసుకుంటే టోటల్గా పోలవరం మీదుగా ఇక్కడికి వచ్చేయచ్చు. దీనివల్ల ఇంకా దూరం తగ్గిపోతుంది హైదరాబాద్కి విశాఖపట్నానికి మధ్య. సో చాలా మంచి మూవ్ ఇది. అంటే ఆయిల్ మనకి సేవ్ అవుతుంది, దూరం చాలా తగ్గుతుంది, టైం సేవ్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ మూవ్గానే చెప్పాలి. అంతకంటే ఎక్కువగా ఇక్కడ ఈ రూట్లో మీకు పోలవరాన్ని టచ్ చేసే అవకాశం ఉండడం వల్ల టూరిజం పరంగా కూడా పోలవరం ప్రాజెక్టుకి రద్దీ పెరుగుతుంది, ప్రయాణికులది కానీ టూరిస్టులు కానీ. సో అది కూడా ఒక ఆదాయ వనరుగా మారుతుంది అనేది ప్రభుత్వ ఆలోచన. సో నిజంగానే ఒక మంచి మోటుగానే దీన్ని భావించాల్సి ఉంటుంది. వీలైనంత త్వరగా ఈ కొవ్వూరు జీలుగుమిల్లి రూట్ ఏదైతే ఉందో వయా పోలవరం, ఇది పనులు ప్రారంభం కావాలని, త్వరగా పూర్తవ్వాలని, ప్రజలకు అందుబాటులోకి రావాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ.